ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్ లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీస్ మై ఛానల్. సర్కిల్స్ అనే కాన్సెప్ట్ ని చాలా బాగా నేర్చుకున్నారు. ఇప్పుడు మనం సర్కిల్స్ లోని ఎక్సర్సైజ్ నెంబర్ 9.1 లోని రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ రెండు ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. వీడియోని మటుకు ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. ఓకే, ఎక్సర్సైజ్ నెంబర్ 9.1. రీకాల్ దట్ 2 circles are congruent if they have same radius. రెండు సర్కిల్ కి ఒకే రేడియస్ ఉంటే ఆ రెండు కూడా కాంగ్రుయెంట్ సర్కిల్స్ అవుతాయి. అంటే ఒకదాని మీద ఒకటి పెడితే అవి రెండు కూడా కోఇన్సిడెన్స్ అవుతాయి, అది మనకు తెలుసు. ఓకే, అలా అయితే ప్రూవ్ దట్ ఈక్వల్ కార్డ్స్ సబ్టెండ్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ద సెంటర్స్. ఈక్వల్ కార్డ్స్ అంట వాటి యొక్క సెంటర్స్ దగ్గర ఈక్వల్ యాంగిల్స్ ని ఫార్మ్ చేస్తాయంట. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలి? 2 కాంగ్రుయెంట్ సర్కిల్స్ తీసుకోవాలి. సొల్యూషన్ 2 కాంగ్రుయెంట్ సర్కిల్స్ తీసుకుందాం. సో ఈ రెండు కాంగ్రుయెంట్ సర్కిల్స్ అనుకుందాం. ఇక్కడ ఒక 5 సెంటీమీటర్స్ కార్డ్, ఇక్కడ కూడా ఒక 5 సెంటీమీటర్స్ కార్డు తీసుకుందాం. ఇది సెంటర్, ఇది దీని సెంటర్. సో ఈ సెంటర్స్ ని దీన్ని జాయిన్ చేద్దాం. సో ఏబి, ఇది ఓ, ఇది ఏబి కార్డ్ ద్వారా ఏర్పడిన యాంగిల్. ఇది సి, ఇది డి, ఇది ఓ, ఇది సిడి కార్డ్ ద్వారా ఏర్పడిన యాంగిల్. ఏమన్నాడు? ప్రూవ్ దట్ ఈక్వల్ కార్డ్స్, అంటే ఈ ఏబి అనేది సిడికి ఈక్వల్ అన్నమాట. ఈక్వల్ కార్డ్స్ సబ్టెండ్స్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ద సెంటర్. ఇప్పుడు ఏఓబి అనేది సిఓడికి ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? అంటే మనకి ఇక్కడ 2 ట్రయాంగిల్స్ తెలిసి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏది ఇచ్చాడో రాద్దాం, తర్వాత మనం ప్రూవ్ చేద్దాం. లెట్ 2 కాంగ్రుయెంట్ సర్కిల్స్, 2 కాంగ్రుయెంట్ సర్కిల్స్ with center O. With center O. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి? మనం ఇప్పుడు ట్రయాంగిల్ ఏఓబి ఒకటి తీసుకోవాలి, ట్రయాంగిల్ సిఓడి ఒకటి తీసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మనకేంటి? ఏఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ. ఎందుకు? ఏఓ అనేది ఈ రేడియస్, ఏఓ అనేది సిఓ అనేది రేడియస్. రెండు కాంగ్రుయెంట్ సర్కిల్ కనుక ఆటోమేటిక్ గా రెండు యొక్క రేడియస్ కూడా ఈక్వల్ అనమాట. సో కనుక రాడి ఆఫ్ ది సర్కిల్, సిన్స్ రాడి ఆఫ్ సర్కిల్స్, సో రాడి ఆఫ్ ది సర్కిల్స్ ఆర్ ఈక్వల్ అని రాసిన పల్ల ఆర్ ఈక్వల్. రాడి ఆఫ్ ది 2 సర్కిల్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి. ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి. ఎందుకు? వాడేమన్నాడు? ఈక్వల్ కార్డ్స్ అన్నాడు కనుక గివెన్, అంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ వాడే ఇచ్చాడు అనమాట, గివెన్. నెక్స్ట్ ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓడి. ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓడి సిన్స్ ఇది కూడా అండి రాడి ఆఫ్ ది సర్కిల్స్, రాడి ఆఫ్ సర్కిల్స్ ఆర్ ఈక్వల్. రాడి ఆఫ్ ది సర్కిల్ ఆర్ ఈక్వల్. చూడండి, సైడ్ వచ్చింది, ఇది కూడా సైడే, సో ఇది కూడా సైడే. బై ఎస్ఎస్ఎస్ కాంగ్రుయెన్సీ, ఎస్ఎస్ఎస్ కాంగ్రుయెన్సీ. సో ఎస్ఎస్ఎస్ కాంగ్రుయెన్సీ ప్రకారం అవుతాయి ఈ రెండు ట్రయాంగిల్స్ మనకి కాంగ్రుయెంట్ అవుతాయి. సో దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏఓబి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ సిఓడి. సో ఎప్పుడైతే ఈ రెండు కూడా కాంగ్రుయెంట్ అయ్యాయో, సో ఈ సైడ్ ఈ సైడ్కి ఈక్వల్ అవుద్ది, ఈ సైడ్ ఈ సైడ్కి ఈక్వల్ అవుద్ది, ఈ సైడ్ ఈ సైడ్కి ఈక్వల్ అవుద్ది, ఈ యాంగిల్ ఈ యాంగిల్కి ఈక్వల్ అవుద్ది, ఈ యాంగిల్ ఈ యాంగిల్కి ఈక్వల్ అవుద్ది, ఈ యాంగిల్ ఈ యాంగిల్కి ఈక్వల్ అవుద్ది. అంటే ఏఓబి, యాంగిల్ ఏఓబి, దేర్ ఫోర్ యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఓడి. అండ్ ప్రూవ్డ్.
సిన్స్ ఏంటి CP/CTR ఈక్వల్ CP/CTR ఆర్ ఈక్వల్ కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ స్ప్లిట్. చూడండి చాలా ఈజీగా వచ్చింది. ఆల్రెడీ ఇదే థీరం మనం చేసాము థీరమ్స్ లో, కాకపోతే ఒక సర్కిల్ తీసుకున్నాం, ఇప్పుడు 2 సర్కిల్స్, ఏదైనా ఒకటేమాట. నెక్స్ట్ సెకండ్, prove that if the chords of the congruent circles subtend equal angles at the center, then the chords are equal. ఇప్పుడు ఏంటి దీని యొక్క రివర్స్, ఈక్వల్ యాంగిల్స్ ని ఫార్మ్ చేస్తే 2 chords అనేది, ఆ 2 chords కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేయాలన్నమాట. ABO CD. ఇప్పుడు ఈ యాంగిల్కి ఈక్వల్ అని ఇచ్చాడు, ఈ యాంగిల్ కన్నా ఈక్వల్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఏంటి మనకి ఈ AB అనేది CDకి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సో ఏదైతే ఇచ్చాడు చూద్దాం. లెట్ 2 congruent circles with center O. ఇంకేం ఇచ్చాడు, యాంగిల్ AOB ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ COD. సో 2 యాంగిల్స్ ఈక్వల్. మనం ప్రూవ్ చేయాలి AB ఈజ్ ఈక్వల్ టు CD అని ప్రూవ్ చేయాలి. సో సేమ్ ఇందాల అలా తీసుకున్నాం, అలాగే ట్రయాంగిల్ AOB ఒకటి తీసుకోవాలి, ట్రయాంగిల్ COD ఒకటి తీసుకోవాలి. ట్రయాంగిల్ AOB ఒకటి, ట్రయాంగిల్ COD ఒకటి. AO ఈజ్ ఈక్వల్ టు CO. సిన్స్ ఏంటి, రాడి ఆఫ్ ది 2 congruent circles. Radii of circles are equal. Next, angle AOB is equal to angle COD. So what I said, angle AOB is equal to angle COD. Since ఏంటి given, వాడు ఇచ్చాడు కనుక సో అందుకే given రాసు. నెక్స్ట్ OB is equal to OD. Since radii of the 2 circles, radii of circles are equal. చూడండి ఇప్పుడు మనకి ఏమొచ్చింది, సైడ్ వచ్చింది, యాంగిల్ వచ్చింది, సైడ్ వచ్చింది. అంటే ఈ 2 sides కి యాంగిల్ అనేది ఇంక్లూడింగ్ కనుక SAS congruency. By SAS congruency మనం తీసుకున్న 2 triangles ఏమవుతాయి, కాంగ్రుయెంట్ టు ఈచ్ అదర్. ట్రయాంగిల్ AOB ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ COD. ఎప్పుడైనా 2 triangles కాంగ్రుయెంట్ అయితే CP/CTR ఈక్వల్, కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్, CP/CTR ఈక్వల్. కనుక ఇప్పుడు నేను ఈ ABCD తీసుకుంటున్నాను. సో AB ఈజ్ ఈక్వల్ టు CD. అంటే the length of the 2 chords are equal. Hence proved. సో ఈ విధంగా మనం ఎక్సర్సైజ్ నెంబర్ 9.1లోని 2 sums కూడా మనకి బాగా అర్థమయ్యే విధంగా చేసాం. చాలా అంటే చాలా ఈజీ అండి. రేపు మనం ఎక్సర్సైజ్ నెంబర్ 9.2లో కలుసుకుందాం. వీడియో నచ్చినప్పుడు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.